ఒక్కసారి ఈ గార్లిక్ హోమ్మేడ్ సాస్తో చికెన్ ర్యాప్ ట్రై చేసి చూడండి. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్. ఫస్ట్ బోన్లెస్ చికెన్లో పెరుగు, ఇక్కడ చూపించిన మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 30 minutes మ్యారినేట్ అవ్వనివ్వండి. ఇప్పుడు గార్లిక్ సాస్ చేద్దాం. ఇందులోకి వెల్లుల్లి, పుదీనా ఆకులు, మిరియాలు, ఉప్పు, ఆలివ్ ఆయిల్ ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. 2 tablespoons పెరుగు వేసుకొని మిక్సీ పట్టండి. ఈ మిక్స్చర్ని ఒక కప్పు పెరుగుకి యాడ్ చేసుకొని నిమ్మకాయ రసం వేసుకోండి. హాఫ్ నిమ్మకాయ సరిపోతుంది. ఈ సాస్ నిలువ ఉండదు, సో ఎక్కువ చేసుకోకండి. ఇప్పుడు స్లిట్ చేసుకున్న ఆనియన్స్లోకి నిమ్మకాయ రసం ఇంకా ఉప్పు యాడ్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. దీనివల్ల ఆనియన్స్లో ఉన్న ఘాటు కొంచెం తగ్గిపోతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ముందే మ్యారినేట్ చేసుకున్న చికెన్ని లో ఫ్లేమ్ పైన వాటర్ అంతా పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. మీకు ఇక్కడ ఏదైనా మసాలా తక్కువ లేదా ఉప్పు తక్కువ అనిపిస్తే ఈ స్టెప్లో యాడ్ చేసేసుకోండి. ప్లీజ్ మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేయండి, లేకపోతే ఒక్కొక్కసారి చికెన్ ఉడకదు. లాస్ట్లో మీ ఫేవరెట్ వెజ్జీస్తో ర్యాప్ అసెంబుల్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఓన్లీ ఆనియన్స్ అండ్ టొమాటోస్ యూస్ చేస్తున్నాను. మీరు మీ ఫేవరెట్ వెజ్జీస్తో ర్యాప్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఫుల్ రెసిపీ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేస్ట్ ఎలా ఉందో చెప్పవా?